నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, వినాయక చవితి వస్తుంది. మరి ఈ వినాయక చవితి రోజున వినాయకుడిని ఆరాధించేటప్పుడు మరి ఎలాంటి వస్తువులు ఉండాలి, పూజలో ఎలాంటి వస్తువులు ఉండకూడదు, అలాగే ఎలాంటి వస్తువులు పెట్టడం వల్ల పూజ సంపూర్ణమవుతుంది అనేసి అంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. మహాగణపతి వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ యొక్క వినాయక చవితి ఉద్దేశించి మనం ఆది వినాయకుడు, ఆది సృష్టి ఆది మూలంగా ఉండేటువంటి వారు ఆ వినాయక స్వరూపం అని చెప్పి, మనకు గజానుడని అనేక రూపములను కూడా స్వామివారు తలంచిన కార్యాలని కూడా సిద్ధించేటువంటి స్వామి ఈ యొక్క వినాయకుడు గజానుడు అంటారు. స్వామి యొక్క చరిత్ర చూసుకున్నట్లే మన స్కాందపురాణంలో గణేశ ఖండంలో ఈ యొక్క విషయం తెలుపబడుతుంది. స్వామివారి ఉద్భవంకి సంబంధించి అనేక మూలాలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి కాలంలో మనం గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పేరింటాము. తర్వాత మూషికాసురుడు. ఏమిటండి గజాసురుడు తర్వాత మూషికాసురుడు ఏంటి వీళ్ళు? మరి ఈ గజాసురుడు అన్నా కూడా మనకు కనబడేది ఏంటంటే ఏనుగు స్వరూపము. జంతువులకి మరి భగవంతుడు ఏ విధంగా మానవుడికి రిలేషన్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ మనకు విచిత్రమైన రిలేషన్ అండి. ఏంటంటే ప్రతి అవతారంలో విష్ణుమూర్తి కానీ, శివుడు కానీ, గణపతి కానీ మీకు చూసుకున్నట్లయితే ప్రతి కూడా వరాలను బట్టి అవతారాలనేవి ఉన్నాయి. వరాలను బట్టి అవతారాలు వస్తుంటాయి. అంటే బ్రహ్మదేవుని ప్రార్థన చేయటం, అసురులు వాటి వల్ల వరాలు పొందటము, దాంతో విరవీగటము, దాంతోపాటు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి వాళ్ళ యొక్క దుష్ట శిక్షణ చేయడానికి స్వామి అనేక రూపాలు అవతారం చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తి కానీ, గణపతి కానీ, అమ్మవారు కానీ, శివుడు కానీ. ఇలా ఇక్కడ మనకు కనబడేసినటువంటి శక్తి ఏంటంటే మూలాధార శక్తి గణపతి. మనకు లలితా సహస్రనామం కూడా చెప్పబడింది. మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అంటే గణపతి యొక్క నాభి యందు ఏదైతే సర్పాకారంగా మనకు ఒక కనబడుతుంది. మీరు గణపతిని చూస్తే విగ్రహంలో సర్పం కనబడుతుంది. తన బొజ్జ చుట్టూరా కనబడుతుంది సర్పం. ఏంటంటే అంటే అందరికీ తెలుసు, చవితి చంద్రుడు చూస్తే ఎటువంటి ఆపదలు కలుగుతాయి, నీలాపరిందలు పాలవుతారని చెప్పి. అలానే దానికి తక్షక స్వరూపంతో ఉన్నటువంటి సర్పము స్వామికి చుట్టూగా ఉంటుంది. అట్లానే మూషికాసురుడి యొక్క సంహారం చూస్తే మూషికుడు చనిపోవటానికంటే తన ఒక మరణం చెందడానికి కారణం కూడా సాక్షాత్తు వినాయకుడే. ఎందుకంటే వినాయకుడు తపస్సు చేసుకుంటే తపస్సు వల్ల శక్తిని పొంది మూషికాసుర సంహారం జరుగుతుంది. కాబట్టి తపస్సును భగ్నం చేయటానికి మొదటగా మూషికాసురుడు కైలాసంలోనే యజ్ఞోపవీతాన్ని కొరికేస్తాడు. కొరికేసినప్పుడు అయ్యో కొరికినటువంటి యజ్ఞోపవీతం ఉంది పళ్ళల్లో అని చెప్పి దాన్ని మళ్ళీ సాక్షాత్తు శివుడు శంకరుడు ఆ యొక్క తన జటాజూటాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో సర్పజాతికి సంబంధించి నేను స్వామివారికి యజ్ఞోపవీతం అవుతారని చెప్పి మనకు అష్టోత్తరంలో కూడా ఉంది. గణపతి అష్టోత్తరం నాగరాజ యజ్ఞోపవీత హరణే నమః అని చెప్పి స్వామివారు స్వయంగా సర్పరాజే యజ్ఞోపవీత ధారణగా స్వామికి ఉంటాడు. అట్లనే పట్టాసనంలో కూర్చున్నప్పుడు కూడా సర్పం ఉంటుంది. అంటే ఈ యొక్క సర్పం ఏంటంటే స్వామికి ఎప్పుడు ఆభరణంగా ఉంది. ఎక్కడైతే శివుడికి ఆభరణం ఉందో అదే గణపతి కూడా ఆభరణం అయింది. అట్లానే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి కూడా అదే విధంగా సర్పాకారంలో స్వామి ప్రసన్నమయ్యి సంతానవంతులు చేస్తుంటారు. అట్లనే శక్తి స్వరూపం చూడండి, మానసాదేవి అశోక సుందరిని కూడా అంటూ ఉంటారు. అంటే శివుడి యొక్క కుమార్తెగా మానసాదేవి ఉంటుంది. మనకు అస్సాంలో వెళ్తే మానసాదేవి అందరూ వినే ఉంటారు. కాబట్టి మానసాదేవి స్వరూపం కూడా సర్పమే. మొత్తం మీద మనకు వినాయక చవితిలో ప్రత్యేకంగా నియమాలు ఏంటి అంటే అందరూ కూడా అనేక రూపాలతో ఉన్నటువంటి విగ్రహాలను పెడుతూ ఉంటారు. రంగురంగుల విగ్రహాల్ని, దొరికే విగ్రహాలు. కానీ మట్టి విగ్రహాన్ని శ్రేష్టం అన్నారు. అందరూ చాలా మటుకు మట్టి విగ్రహాలు పెట్టుకోవడం మంచిది. లేదా మట్టి కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసుకున్న అటువంటి విగ్రహాలు మీరు డెకరేషన్గా పెట్టుకున్న ఇబ్బంది లేదు. కింద చిన్న మట్టి విగ్రహం కింద చిన్నది పెట్టుకున్నా చాలు. మరి పెద్ద పెద్ద ఆ విగ్రహాలు పెట్టుకున్నా చిన్న విగ్రహం మాత్రం ఒకటి పెట్టుకోవడం మంచిది. మట్టి విగ్రహాలు
మట్టి విగ్రహం కంటే ఎందుకు ఆరాధన భూమి పృథ్వీ తత్వంగా చెప్పబడింది. సృష్టి ప్రవృత్తి, సృష్టిలో మొదట్లో ఏముంటుంది? భూమి ఆకాశం తప్ప మరి ఏమీ లేదు. కాబట్టి భూమి యొక్క స్థితి ఉంటుంది కాబట్టి మట్టి విగ్రహాన్ని ఆరాధించమన్నారు. ఇక్కడ అట్లానే పత్రులు 21 పత్రులు దొరకాలి. 21 పత్రులు మాత్రం చేత కాదమ్మా, ఎందుకంటే మనకేం అడవులు పక్కకేం లేవు. ఎవరైనా ఇస్తే తీసుకుంటే మనం పత్రులు పెట్టుకునే పరిస్థితి. 21 పత్రులు కంపల్సరీ పెట్టాలి. అందులో తులసి పత్రం కూడా ఉందమ్మా. ఇక్కడ ఎప్పుడు కూడా వినాయక చవితిలో ఎప్పుడు మనం తులసి పత్రం పెట్టాం గణపతికి. ఈ యొక్క వినాయక చవితి రోజు మాత్రమే అర్హత ఉంది తులసి పత్రం పెట్టడానికి. మరి తులసి పత్రం పెట్టడం వల్ల ఏం కలుగుతుంది గణపతికి అని అంటే, ఆ రోజున విష్ణు తులసి కానీ కృష్ణ తులసి కానీ పెట్టమన్నారు. అలా పెట్టడం వల్ల ఆ తులసి యొక్క స్వరూపంతో మనకు ఈ వర్షాకాలం ఋతువులో వస్తుంది కాబట్టి మనకు ముఖ్యంగా కఫము అంటే లోపల ఎక్కువగా కఫంతో ఉంటుంది బాడీలో మనకి చల్లదనం వల్ల. ఆ కఫం అటువంటివన్నీ కూడా తీసేసి గొంతునంతా సవరిస్తుంది తులసి. అందుకని తులసి దళం తీర్థం తీసుకుంటారు చాలా వరకు. దగ్గర పంచతులసి మనకు ఇనే ఉంటుంది, మీరు ఇనే ఉంటారు, పంచారిష్టారి నీళ్ళల్లో వేసుకొని ఆ తైన చుక్కలు వేసుకొని తాగుతుంటారు మనకు గొంతు నొప్పులు ఇవన్నీ రాకుండా. కాబట్టి 21 పత్రులు ఏవైతే పెడతామో అదంతా ఆయుర్వేదిక గుణాలు గలవి. అటువంటి గాలి పీల్చడం వల్ల ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి పండగ కాబట్టి ఈ వర్షాకాలంలో మనకు అటువంటి రుగ్మతలు, శరీర రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయి ఆరోగ్యవంతులు కావడానికి స్వామివారు ఆ విధంగా ఏర్పరిచారు. ఇది అంటే స్వామివారు ఎప్పుడు కూడా భక్తులందరూ, మానవులందరూ బాగుండాలి, మానవలోకం బాగుండాలనే ఒక్కొక్క పండుగ ఒక్కొక్క నియమం ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఏకవిశంతి పత్రులు పెట్టడం వల్ల ఆరోగ్యవంతులు అవుతాము అని అనేక రకాల నుంచి. అట్లానే స్వామికి వెలక్కాయ, మారేడుకాయ, జిల్లేడుకాయ, అట్లా మొక్కజొన్న కండ, తర్వాత దానిమ్మకాయ, జామపండు, ఇలా రకరకాలైనటువంటి పదార్థాలు దినుసులు పెడుతుంటాం. ఇవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు బలాన్ని ఇచ్చేటువంటి శక్తిని, పండ్లు ఆహారం తీసుకోవడం బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు పండ్లు కూడా పెట్టి స్వామికి తీసుకోవడం. ఈ యొక్క జిల్లేడు, వెలగ ఇవేంటంటే దేనికి ఉపయోగపడేటువంటి అంటే ఈ యొక్క వెలక్కాయ తినటం వల్ల మేధస్సు పెరుగుతుంది. స్వామి ఏనుగు తలలో ఉంటారు కాబట్టి మేధస్సు ఎక్కువ దేనికి ఉంటుందంటే ఏనుగు తలలో మేధస్సు ఎక్కువ ఉంటుందట. అందుకని చెప్పి మేధస్సు పెరగటానికి కానీ ఈ యొక్క వెలక్కాయ పచ్చడి చేసుకొని తింటారు. ఆ రోజు వెలక్కాయని కూడా కొంతమంది చింతకాయ కూడా చేసుకుంటారు. కొత్తగా చింతపండు వస్తుంది, చింతకాయ వస్తుంది కాబట్టి కాయలు. తర్వాత అట్లాగే వెలక్కాయతో పాటు మారేడుకాయ లక్ష్మీ ప్రాప్తి. అందుకని మారేడుకాయని మనం పూజలో పెట్టుకుంటే, గణపతి పూజలో పెట్టుకుంటే గజ ముఖం చూస్తేనే మనకు లక్ష్మీప్రదం కలుగుతుందని చెప్పి చెప్తున్నారు. అలాగే గజలక్ష్మి అని అంటాం మనం. గజముఖంలో ఉన్నటువంటి ఏంటంటే లక్ష్మీదేవి ఉంటుంది గజంలోనే. అందుకనే మీకు కేరళ సాంప్రదాయంలో ప్రతి ఇంట్లోనూ కూడా గజముఖం ఉంటుంది. ఇంటికి ఎదురుగా వెళ్ళంగానే కనబడుతుంది గజముఖం. మంచిగా ఎట్లా ఉంటుంది కేరళ సాంప్రదాయంలో ఒక పట్టు వస్త్రం లాగా పై నుంచి కిందాకా ఉంటుంది ఏనుగు ముఖం తొండం. అంటే అది చూడటం వల్ల సర్వశుభాలు కలుగుతాయని చెప్పి. కాబట్టి ఏనుగు యొక్క ముఖం అంత ప్రాముఖ్యం. అందుకనే స్వామి ఈశ్వరుడు కూడా ఆ గజాసురుడు ఒక వరం కోరాడు. ఎప్పుడైతే లింగాన్ని తీసి బయటకు పెడతారో వెంటనే గజాసురుడు ఎప్పుడు నీ యందు పూజా స్థలంలో ఉండాలి స్వామి అన్నాడు. అందుకనే వినాయకుడు స్వరూపంలో ఆ తలను అతికిచ్చి ఆ స్వామి పరిపూర్ణతగా ఆ గజాసురుడు వరం ఏదైతే పొందారో అట్లా గజాసురుడి వరం వల్ల నిత్యం కైలాస పర్వతంలో శివుణ్ణి చూస్తూ ధ్యానముద్రలో ఉంటాడు గజముఖం. ఈ విధంగా గణపతి యొక్క అనుగ్రహం. దీంతో పాటు గణపతికి ఇష్టమైంది ఏంటి అంటే గట్టిగా పండ్లు నమలలేవు ఏనుగు. మీకు అది తెలిసే ఉంటుంది. దంతాలు ఉన్నా కూడా లోపల వేసేసుకుంటుంది. అది బాగా గుజ్జుగా ఉంటేనే తింటుంది ఎక్కువ. అందుకని మోదకాలు గుజ్జుగా ఒకసారి వేసేస్తే తినేస్తారు. అందుకని మోదకాలు, ఉండ్రాళ్ళు ఇవన్నీ పెడుతుంటాం. అట్లాగే దోసకాయని పెట్టమన్నారు. యాక్చువల్గా దోసకాయ కంపల్సరీ వినాయక చవితి రోజు చిన్నదో పెద్దదో ఏదో ఒక దోసకాయ పెట్టాలి వినాయకుడి యొక్క చవితి రోజు. అలా దోసకాయ పెడితే కనుక స్వామి శీఘ్రగతిన ఫలితం ఇస్తారు అని చెప్పి మనకు చెప్పబడుతుంది. అందుకని ఎక్కువగా తులసితో ఆరాధన చేయొద్దు, దోసకాయ పెట్టాల. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైంది ఈ వినాయక చవితి రోజున. అట్లానే చవితి చంద్రుడిని చూడకూడదు. కాబట్టి చవితి చంద్రుడు చూస్తే దేవుడు పూజ చేసిన నక్షత్రం తల మీద వేసుకుంటే నీలాపరింత దోషాలు పోతాయి. కాబట్టి ఎవరు కావాలని చూడకూడదు. కావాలని చూస్తే మాత్రం నీలాపరింతలో పాలవుతారు. కావాలని చూడకుండా ఉండడం మంచిది. చూస్తే కనుక నీలాపరింతలో పాలవుతారు. కాబట్టి జాగ్రత్తగా వినాయక వ్రతాన్ని సలుపుకొని స్వామి అనుగ్రహం పొందండి. అట్లానే అమ్మ మనకు ఈ దోసకాయతో పాటు గరికని కూడా, ఈ గరికకు కూడా ఒక చిన్న కథ ఉంది యాక్చువల్గా.
ఈ కథ ఏంటంటే గరక కూడా స్వామి భోజనం చేసి వస్తాడు. మీరు ఎప్పుడైతే పామును చుట్టుకొని ఉంటారని చెప్పాను కదా కింద, అట్లానే ఈ దోసకాయతో పాటు ఇట్లాంటి ఎందుకంటే ఆ పదార్థాలు తిని అతి వేడి వస్తుంది స్వామికి. ఆ వేడను తట్టుకోలేక అందరూ నైవేద్యాలు పెట్టినాయి. ఆ స్వామి ఒక్కసారిగా చంద్రుడు నవ్వంగానే అవన్నీ పడిపోయేటప్పటికీ ఆ అమ్మవారు అడుగుతుంది, ఏంటి మళ్ళీ పునర్జీవితం కావాలి నా అబ్బాయి అని చెప్పానంటే, ఆ యొక్క బాలుడు రూపంలో వినాయకుడు మళ్ళీ అక్కడికి అనుకోకుండా దుర్వాసుడు రావటము, అగస్త్యమునులు అనేక మునులు ఈ యొక్క పరివార దేవతలందరూ అక్కడ అమ్మవారు ఆగ్రహదగ్ధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే చవితిత్తునుడు చూస్తారో వెంటనే అమ్మవారు శాంతింపజేయడానికి అందరు దేవతలు వచ్చేసి అప్పుడు ఆ ఋషీశ్వరులు కూడా దుర్వాసు ఇంద్రుడిని కోరితే చివరికి దుర్వాసుడు తన కోపంతో, అందుకనే త్రికాల వేత్త అని దుర్వాసుడుకుంది. అట్లా దుర్వాసుడు యొక్క అగస్త్యుడు ఏం చేశాడంటే గడ్డిపోచైనా కూడా స్వామికి పెడితే బాగుంటుందేమో అని చెప్పి గడ్డిపోచను పెట్టారు. ఆ గడ్డిపోచ దుర్వాస మహర్షితోని ఎప్పుడైతే ఇదంతా కాన్సిక్వెన్సెస్ జరిగినాయి చూశారో దుర్వాసుడితో ఆ యొక్క గరికపోచని స్వామికి పెట్టిస్తారు. అగస్త్యుడు కూడా అక్కడే ఉంటారు. అది చూసినటువంటి అగస్త్యుడు ఇక అప్పటి నుంచి అగస్త్యుడు దుర్వాసుడు అంటారు. ఎవరైతే గరికని కంపల్సరీ గణపతి యొక్క పూజలో పెట్టుకుంటే వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ యొక్క కార్యమన్నీ తలించిన కార్యాలన్నీ కూడా తలుచుకోగానే జరిగిపోతాయని చెప్పని. కాబట్టి గరిక అనేది చాలా ప్రాముఖ్యంగా వినాయకుడు కూడా పెట్టాలి. అలా పెట్టడం వల్ల చాలా మంచి కలుగుతుంది. ఈ విధంగా దుర్వాసుడు యొక్క అనుగ్రహంతో దుర్వాస మునీంద్రుల వల్ల వచ్చినటువంటి ఈ యొక్క గరికని, దానికంటే దూర్వయుగ్మం అంటారు దాన్ని. గరికని సంస్కృతంలో దూర్వయుగ్మం అంటారమ్మా. దూర్వయుగ్మం ఎలా ఉంటుందనంటే వేళ్లతో సహా మనం తీస్తే కనుక భూమి నుంచి ఒక హారం లాగా వస్తుంది, దాన్నే దూర్వయుగ్మం అంటారు. అది పచ్చిగా మనకు ఆకుపచ్చ రంగులో ఉన్నదే పెట్టాలి. ఈ విధంగా పెడితే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇది వరసిద్ధి వినాయకుడుగా పేరుగాంచుతాడు ఆ రోజు. ఈ గరికను కానీ దోసకాయలు అనేక దినుసులు పెట్టడం వల్ల స్వామిని వినాయక చవితి రోజు మాత్రం మహాగణపతి కాదు వరసిద్ధి వినాయకుడు అని పేరుతో ఉంటాడు. ఈ విధంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది అందరికీ. అలాగే గురుగారు, అసలు వినాయక చవితి రోజు వినాయకుడి పూజలో ఎలాంటి వస్తువులు పెట్టాలి, ఎలాంటి వస్తువులు పెట్టకూడదు, అలాగే వినాయక చవితి రోజు పూజ ఎలా చేయాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. నమస్కారం. శ్రీమాత్రే నమః.